తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ రెడ్డి తెలుసుకుందాం. మహేష్, మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? మహేష్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వ నిర్ణయాలేంటి? మహేష్ మహేష్ వినిపిస్తోందా? దేవి, తెలంగాణ ప్రభుత్వం అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ భాగంగా అన్ని చట్టాలను కూడా అడాప్ట్ చేసుకుంటుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1994 ను కూడా ప్రభుత్వం ఈరోజు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని మూలాన ఏదైతే ఈ యాక్ట్ను అడాప్ట్ చేసుకుంటూ అమెండ్ చేయడం మూలన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయినట్టే. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎవరిని భర్తీ చేయాలి, ఏ విధంగా భర్తీ చేయాలనేటువంటి నిబంధనలో ఎవరైతే కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్న వారిని కూడా క్రమబద్ధీకరణ ద్వారా కూడా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు అని చెప్పేసి దీంట్లో ఈ సవరణ ప్రభుత్వం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని మూలన తెలంగాణలో ఎవరైతే కాంట్రాక్టు ఉద్యోగులుగా ప్రభుత్వంలో పనిచేస్తున్నారో వారందరినీ కూడా క్రమబద్ధీకరించేటువంటి అవకాశం ఏర్పడింది. ఏదైతే 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి తెలంగాణ ఏర్పడడానికన్నా ముందు, అదేవిధంగా 8 సంవత్సరాలు పనిచేసి ఉండాలన్నటువంటి ఏవైతే గతంలో ప్రచారం జరిగినాయో అవన్నీ కాకుండా తెలంగాణ ఏర్పడడానికన్నా ముందు జూన్ 2, 2014 కన్నా ముందు ఎవరైతే కాంట్రాక్టు ఉద్యోగులు ఫుల్ టైం బేసిక్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఎక్కువ మందికి కూడా క్రమబద్ధీకరించేటువంటి అవకాశం ఏర్పడింది దేవి. అయితే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వారికి మాత్రమే క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. మిగతా కంపెనీలు కానీ కార్పొరేషన్ లో పనిచేసే వారికి మాత్రం అవకాశం